సంగారెడ్డి జిల్లాలో లైన్మెన్ ఉద్యోగం చేయాలంటే డిగ్రీ పట్టాలు అక్కర్లేదు. పోటీ పరీక్షలు రాయాల్సిన పాస్ కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఉన్నత స్థాయి అధికారి అండదండలుంటే చాలు. ఒకే ఒక్క కలర్ జిరాక్స్ తో పర్మనెంట్ జాబ్ పక్కా. ఎంక్వైరీ చేసేవారు లేరు, ఎలా చేరారు అనే చెకింగ్ అస్సలు జరగదు. సంగారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖలో నకిలీ ఉద్యోగుల భాగోతంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. జిరాక్స్ పేపర్లనే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపించి ఉద్యోగాలు పొందారు కొందరు అక్రమార్కులు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 సంవత్సరాలు ఉద్యోగులుగా చలామణి అవుతూ వచ్చారు. అంతేకాకుండా ప్రమోషన్ సైతం పొంది ఏకంగా 1.5 కోటి వరకు జీతాలు కూడా తీసుకున్నారు. చివరికి డిపార్ట్మెంట్లో ఉద్యోగుల మధ్యన అక్రమ పంపకాల విషయంలో చెలరేగిన వివాదంతో ఈ భాగోతం మొత్తం బయటపడింది. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగగా వీరి గుట్టూరు రట్టయింది. చీమకుట్టిన దొంగల్లా విషయాన్ని దాచేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 2020 సంవత్సరంలో జూనియర్ లైన్మెన్ల కోసం నియామకాలు జరిగాయి. సంగారెడ్డి సర్కిల్ పరిధిలో 90 మంది లైన్మెన్లు సెలెక్ట్ కావడం జరిగింది. అందులో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇస్మాయిల్, మొగుడంపల్లి సబ్స్టేషన్లో పనిచేస్తున్న శంకర్, కోహిర్ సబ్స్టేషన్లో పనిచేస్తున్న హనుమండ్లు అలీ పాషాలు ఎంపికైనట్లుగా నియామక పత్రాలను అందుకున్నారు. సాధారణంగా ఉద్యోగ నియామకాల తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ ను జెన్యూనిటీ కోసం సదరు విద్యాసంస్థలకు పంపి అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటారు. కానీ ఆ నలుగురికి సంబంధించిన సర్టిఫికెట్లను ఉద్దేశపూర్వకంగానే ఎంక్వైరీకి పంపకుండా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి డ్యూటీలో చేర్చుకున్నారు. వీరికి 2024లో అసిస్టెంట్ లైన్మెన్లుగా ప్రమోషన్లు సైతం ఇచ్చారు. ఈ నలుగురు నకిలీ ఉద్యోగులకు పోస్టింగ్ ఇప్పించడంలో ఏడీఎం విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగితో పాటు విద్యుత్ కార్మిక సంఘాలకు చెందిన 2 నేతల హస్తం ఉన్నట్లుగా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. వీరికి ఉద్యోగాలు కట్టబెట్టడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా సమాచారం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి జరుగుతుంది అనేది కూడా మనము అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దొంగ సర్టిఫికెట్తో నుంచి వాళ్ళకే ప్రమోషన్ రావడం అంటే నిజంగా కూడా అధికారుల చేయనట్టు ప్రతి ఒక్కరికి గమనిస్తారు కదా. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఎవరైతే 6 సంవత్సరాలు ఉద్యోగం పేరుతా ఎన్ని లక్షల రూపాయలకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వాళ్ళందరి నుండి రికవర్ చేయాలి. ఆ పోస్టులను మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టుల కింద ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకు కానీ లేదంటే ఎస్సీలను ఎస్టీలను భర్తీ చేయాలని మా ఎస్సీ అట్రాసిటీ కమిటీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఉద్యోగుల సంక్షేమంతో పాటు కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన కార్మిక సంఘం నేతలు, జిల్లా స్థాయి ఉద్యోగులు కలిసి నకిలీ ఉద్యోగుల నియామకాలను ప్లాన్ వేసినట్లుగా డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతోంది. విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో గత 10 సంవత్సరాలుగా జరిగిన అన్ని రకాల నియామకాలపై మరింత లోతుగా విచారణ జరపాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2020లో ఉద్యోగం పొందిన తర్వాత 2026 వరకు వాళ్ళు ఉద్యోగం చేసి ఇప్పటి వరకు కూడా అధికారులు కనీసం విచారణ చేయలేరు. ఉన్న విజిలెన్స్ దాడుల తర్వాత వాళ్ళ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఫేక్ అని చెప్పి తెలిసింది. అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు. దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుని ఉద్యోగాలు చేసేటోళ్ళని తీసుకొని వచ్చి చైర్ల మీద కూర్చోబెడతా ఉన్నారు. కాబట్టి ఈ అధికారులపైన ఎవరైతే ఈ చర్య చేసిరో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు దొడ్డిదారిన దక్కించుకున్న అక్రమార్కులకు కఠినమైన శిక్ష విధించడమే కాకుండా ఈ ఘటనకు కారకులైన అందరిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని సామాజిక సంఘాల నేతలు కోరుతున్నారు. ఖాళీ అయిన లైన్మెన్ పోస్టులను బ్యాక్లాగ్ గా గుర్తించి మెరిట్ ఉన్న వారికి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్న వాళ్ళకి ప్రభుత్వ అధికారులు కూడా సహకరించి వాళ్ళకు లోపల కూడా ప్రభుత్వ లీడర్ల నాయకుల గత ప్రభుత్వంలో ఒత్తిడి వల్ల మరి ఈ ప్రభుత్వంలో మరి ఎస్సీ సార్ గారి ఆధ్వర్యంలో ఆ నలుగురిని సస్పెండ్ చేయడం జరిగింది. విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ నలుగురికి నోటిఫికేషన్ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు సరైన న్యాయం జరిపించాలని చెప్పేసి అధికారులను కూడా మరి ఈ నాయకులను కూడా ఈరోజు కోరడం జరుగుతుంది. 6 సంవత్సరాలుగా తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం చేయడమే కాకుండా ప్రమోషన్లు పొంది ఎవరికీ అనుమానం రాకుండా ఎలా కప్పిపుచ్చగలిగారన్న విషయంలో డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయంపై మరింత లోతుగా విచారణ జరిపితే ఇంకొందరు డూప్లికేట్ గాళ్లు బయటపడే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.